ఒకసారి వెళ్ళిపోతున్నాం కదా, వ్యూ చూడండి. జేమ్స్ బాండ్ అయినా నాకు క్లిప్ లోపల క్లిప్ కూడా కనిపిస్తుంది, హ్యాంగింగ్ క్లిప్. సో ఇక్కడ నుండి మంచి వ్యూ, అంటే లాంగ్ వ్యూ ఇది. సో మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes అంట. సో అది హ్యాంగింగ్ వ్యూ. బై బై జేమ్స్ బాండ్ ఐలాండ్. ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ టైం ఇస్తున్నారు, ఎందుకంటే మీరు అక్కడ చూడొచ్చు, జస్ట్ ఆ స్పాట్లోనే మనం బోట్స్ డాక్ చేయాలి. సో ఏంటంటే అందరూ వస్తారు కదా, అక్కడ ఎట్ ఏ టైము 2 or 3 బోట్స్ కంటే ఎక్కువ పెడతారు లేదు. సో అందుకనే మనకి 40 minutes మ్యాక్సిమం 1 hour కంటే ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఇవ్వరు అనుకుంటా. కాకపోతే ఇక్కడికి ఇదొక బ్యూటీ, మాయాబే ఫీఫీ అదొక బ్యూటీ, అయితే ఇదొక బ్యూటీ. సో మొత్తం లైమ్ స్టోన్ ఫార్మేషన్స్, మస్ట్ విజిట్, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనుకున్నా ఇంకొక 10 minutes ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుందని చెప్పేసి. బై బై జేమ్స్ బాండ్ ఐలాండ్. ఇక బాగుంది, ఇప్పుడు దాకా సో ఫార్ స్మూత్గా నడుస్తుంది. సో అది ఇదే జేమ్స్ బాండ్ ఐలాండ్ మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ నుండి 10 minute డ్రైవ్లో మన నెక్స్ట్ లొకేషన్ అంట. సో అక్కడ నుండి ట్రై చేయాలి, ఏమవుతుందో చూద్దాం. వ్యూ చూడండి అసలు మొత్తం. సో మనం నెక్స్ట్ స్పాట్కి వచ్చాం. దీని పేరు ఐస్ క్రీమ్ కేవ్ అంట. తినడానికి వెరైటీగా ఉంది కదా. సో ఇక్కడ కోతులు ఉంటాయంట, లోపల ఒక కేవ్ లాగా ఉంటుంది అంటే ఇక్కడ పెట్టుకుంటానికి హెల్మెట్లు ఇచ్చారు. చూద్దాం వెళ్ళి ఏమైందో. ఇక్కడ ఓన్లీ 2 ఫెర్రీస్ పెట్టుకుంటాకే అవకాశం ఉంది. ఇదిగోండి, యాంకమాల్ మాత్రం మంచి సెనిక్ వ్యూ ఉంది. నాకేదో చెప్తుంది, దాన్ని బట్టి వెళ్దాం. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెళ్ళాలంట. సో ఆ బొక్కలోకి వెళ్ళాలి మనం. ఏం ఫోటో తీసుకొచ్చారో బాబు. అసలు ఈ లోపల ఏమంటారు, ఫ్లాష్ లైట్ జాగ్రత్తగా నెత్తి తగులుద్దంట పైన. ఇదిగోండి, చూసుకుని వెళ్ళాలి. ఒక పక్కన వీడియో, అందుకనే నేను సెల్ఫీ వీడియో అలాగా పెట్టుకోవట్లా. ఇలా 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 తీసుకెళ్తున్నా. ఊరు నాయన, మరి ఇలాంటి బుడ్డదానిలోకి తీసుకొస్తే మా అలాంటి వాళ్ళు ఎలా వచ్చేది. మా ముందు వచ్చిన వాళ్ళు ఇదిగోండి, ఇటు సైడ్ ఇలా ఉంది. మా ముందు మా బ్యాచ్ ఇలా వెళ్తున్నాం. వీడు ఏదో తీసుకొచ్చాడు, ఏమంటారు ఇది చూడండి. అయ్యి అందుకనే హెల్మెట్లు ఇచ్చాడు, ఈ తగులుతాయి అని. ఈ దారిలోనే చూసారా, ఈ తగులుతాయి అని చెప్పేసి ఇవి తగులుతాయి అని చెప్పేసి మమ్మల్ని ఎవరు నాయన. ఇది చూడండి ఎలా ఉందో. So it is just beginning of the cave. Yeah. So yeah, this block. So Holland Skull Mine.
Stalagmite go up on the floor. Stalactite going up from the top. So from the water raining, from the raining dumping on the floor. Inside they have calcium carbonate. అక్కడ నుండి అలా పడి అలా ఐస్ క్రీమ్ లాగా కేవ్ లాగా ఫామ్ అవుతుంది. Our hand has chemical. పైన ఏమో ఇలా ఉంది. Make the rock die. So just 1 centimeter, 1 centimeter. Make for long time, not how of 100 years. Some of 100,000 years, 50 years or so. The heart rate inside. We just step and on the floor, up and down. Could you know your steps? Some pet have water from raining on the floor. Is get wet. Don't touch, boy. Yes, follow me. I'm gonna show you the one of big rock like an ice cream cone. Okay, let's go. ఇదిగో ఇది క్లోజర్ లుక్. ఈ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ నెట్టు పగులితే ఇది ఎలా వెళ్తాం చీకట్లో. మనం లైట్ వేసాం కానీ రికార్డింగ్కి అయిపోయింది. సో ఇది కింద కూడా ఇలా చూసుకుని వెళ్ళాలి. మనం ముందే వస్తున్న దాని గురించి వెళ్తున్నాం. లైటింగ్ వాళ్ళు చేసే లైటింగ్లో మనం వెళ్తున్నాం. చెప్పాలంటే స్లోగా నడవాలి. ఇక్కడ జాగ్రత్తగా నడవాలంట. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఇదిగోండి బుడబుడ పిల్లలు. రే రెడీ వెళ్ళకూడదు, బుడ నడవకూడదురా అంటే అటు నడుస్తున్నాడు. ఇట్రారా బాబు నువ్వు, మళ్ళీ అంతా పిచ్చికారీ చేసినట్టు ఉంది. కింద చూసుకొని నడవాలి. ఇదిగోండి పైన చూడండి ఎలా ఉందో. అంతా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఏదో పెద్ద ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిందంట, ఐస్ క్రీమ్ షేప్లో సంథింగ్. దాన్ని చూడటానికి వెళ్తాను. ఇది చూడండి, ఇదే ఇలాంటి తగులుతీని షార్ప్గా ఉంటే తగిలితే లేచిపోద్ది. ఇది చూడండి ఎలా ఉన్నాయి, సూదులు లాగా అలా వాటర్కి పడి గట్టుకుపోయినాయి. సో ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇదే జాగ్రత్తగా ఉంటాయని చెప్పి మనకి తలకి హెల్మెట్ ఇచ్చాడు. ఎవరై వీటిలోకి ఎక్కడికో తీసుకొచ్చాం, మేము పడతామారా దీనిలో. సరే, నా ముందు నాకంటే వారి ఉన్నాడు కాబట్టి వీడు ఏదో పెద్ద ప్లాన్ వేసాడు. ముందు చూడండి ఎలా ఉందో, జారుతుంది కాలు. అంతా మురికి నీళ్ళు ఇవన్నీ. అంటే ఇక కేవ్లో ఉండే నీళ్ళే కిందంతా. ఇదిగోండి కేవ్ అలా ఉంది బయటికి. ఈ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్క చెప్తుంది చూడండి ఎలా ఫామ్ అయింది. ఇవన్నీ కనపడతలేదు కదా. ఇది కానీ ఈ చూడండి ఎలా ఉన్నాయి, తగులుతాయి అని. ఇది అయింది. నా ముందు గుల్లి పాప నుంచి ఉంది. ఇంకా జాగ్రత్త బాబు, మన మనుషులు మేమే జారుతున్నాం. కేర్ఫుల్ జారుతున్నారు. పడ్డామంటే అంతే సంగతులు. అక్కడ ఇలా ఉన్నాయి చూడండి. అది కూడా అదంట దాని బాధ. అది మురికి పడి తొక్కారు కదా ఇందాక జారేలు. అది ఐస్ క్రీమ్ ఇవన్నీ అలా ఫామ్ అయినాయి.
long time. Now some of them is going on. Yeah, you see at the top there? Yeah, from the water dropping also started high. Some of the rock go up on the floor. Started high, yeah. And then that back together. Like one rock. This is the ratio, huh? Of people making the ratio making. Then on the way here, you can see it, yeah. You can see the wheel like good. And on the way back, now go back to the same place, yeah. ఇవన్నీ చూడండి ఎలాగే ఫామ్ అయ్యి ఇది అది మేము చెప్పేది ఐస్ క్రీమ్ అనేది ఇది దీనికోసం అక్కడ లోపల తీసుకొచ్చింది అందరినీ ఎంతమంది ఉన్నారు చూడండి నా బ్యాచ్ 45 మంది మొత్తం తిరుగుతూ కలిపి ఇక్కడ ఏదో బొక్కలో ఉంది మరి కూడా దగ్గర బాగుంది ఏముందిరా ఈ బొక్కలోనండి మురికి అయ్యింది ఏదైనా తెలియట్లా ఒక తొక్కాను నిన్నాడా అవి పైకి జమ్మని కొట్టినాయి లోపల అక్కడ ఏదో ఎంకమల వాటర్ కనబడుతున్నాయి చూసారా సో అది విషయం అది దీనికోసం నుండి సవా కొట్టింది ఇది ఈ కలర్ వాటర్ ఉన్నాయంట చూడడానికి ఏమీ లేదు వెనక్కి వెళ్ళిపోవడం అంతే అది ఇదే ఐస్ క్రీమ్ కేవ్ దీనికోసం హెల్మెట్లు నానా గట్రా అది ఎంత చేశారు ఇప్పుడు నేను జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ ఫోటో దిగుతున్నారు పాపలు అంటే ఇది ఇక్కడంతా చూడండి అంత ఫార్మేషన్ ఇప్పుడు ఈ బురదలో నడవాలి యాక్చువల్గా ఈ బురద నీళ్ళు అన్నీ కానీ నడవను ఇక్కడంతా ఇది ఇంకా రిపీట్ ఉంది సో నేను ఇక్కడితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ యాక్చువల్గా కాలు జారుతుంది చాలా బంకమట్టిలాగా ఉంది సో ఇక్కడితో ఆపేస్తాను